Hi guys, this is Haripriya. Welcome back to our channel. ఈరోజు వ్లాగ్ చెన్నైకి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోయాయి అండ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము. మా అమ్మ వాళ్ళు కూడా వంట అవి చేస్తున్నారంట. ఎంతవరకు వచ్చిందో చూపి. ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం కానీ లగేజ్ ప్యాక్ చేస్తున్నా. నేను టీవీ చూసి ఎంజాయ్ చేస్తున్నా. హిమ ఇవన్నీ మా చెట్టువే అనమాట. మునక్కాయలు, ఇవి మునక్కాయలు, ఆ మునక్కాయలు అన్నీ, కరివేపాకు, మునగాకు అవన్నీ కూడా వంట చేస్తున్నా మా అమ్మ. ఇది సమ్మర్ ఫ్రూట్ అనమాట. అది ఇన్కేస్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి తీసుకెళ్తున్నాం. ఓకే, మామూలుగా అన్నీ వస్తాయి అనమాట, చాలా వచ్చాయి. బట్ కొన్ని 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 అప్పుడప్పుడు చెట్లో కోసుకొని తినేస్తాం అనమాట. ఇవి మాత్రం మేము తీసుకెళ్ళాలని ఎత్తిపెట్టాం. ఈ గుత్తి ఇంకా ఉందా? వద్దులేమ్మా, మీరు తినాలి. రాధా పిన్నోట స్పెషల్ చికెన్ మటన్ మునక్కాయ అనమాట. కదనుకోండి, ఇది ఎందుకు చేస్తున్నాం అమ్మ? ఓలిగలు, పోలి అంటారు, బొబ్బట్లు అంటారు, ఇంకేమంటారు అబ్బా? పోలీలు, ఓలిగలు, బొబ్బట్లు ఇవే తెలుసు నాకు. అవి చేస్తుంది ఇప్పుడు మా అమ్మ. కాకుండా ఇది పులిహార పొడి, చింతపండు పులిహార ఇన్స్టెంట్. మనకు ఎంటీఆర్ పులియోగరే పౌడర్ వస్తుంది కదా, అట్లా పౌడర్ అనమాట. కాకపోతే హోమ్ మేడ్. ఈ డబ్బాకి తీసుకెళ్తున్నా. ఈసారి నాకు అలైక్య యూజ్ చేసిన అనమాట. దీనికి ఇట్లా చిన్న బుట్ట చేతులు పెట్టించుకున్నా. అండ్ బ్యాక్ ఇలా పెట్టారనమాట ఆంటీ. నేనేం చెప్పలేదు, ఆంటీ నీట్గా స్టిచ్ చేసి నేను జస్ట్ బుట్ట చేతులు కావాలని చెప్పాను అనమాట. ఇది ఒక్కటే నా రిక్వైర్మెంట్. సో ఇది కట్టుకున్నప్పుడు చూపించాలి. ఇది రెడ్ అండ్ బ్లాక్ సారీ అనమాట. ఇంకా అన్ని బట్టలు మోస్ట్లీ నాకు ప్యాక్ చేసుకోవడం అయిపోయింది అనమాట. ఇంకా ఇంట్లో కొన్ని సర్దాల్సినవి అవి కూడా ఉంటే అలా టీవీ పెట్టుకొని చూస్తూ సర్దుకుంటా కూర్చున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ 20 days తీసుకున్నాం హాలిడేస్. 20 days చిటికలు అయిపోయాయి అనమాట. తెలియలేదు టైం అలా వెళ్ళి ఇలా వచ్చినట్లు ఉన్నింది. అండ్ ఈ వీడియో నేను ఎడిట్ చేసే టైంకి ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అరే అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా అని కూడా అనిపిస్తుంది. సో మీకేమన్నా అలా అనిపించింది ఎప్పుడైనా? కమెంట్ సెక్షన్లో అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. చండాలంగా నక్కలో వేసుకునేలాగా ఎవరా ఇవన్నీ పెడతారు. అసలు తంతది చూస్తే కుక్క వచ్చాడు చూడు, స్కూల్ ప్రిన్సిపల్ బీడు బచ్చాడు చూడు, గెలికితే అస్సలూరు కోడు, మొదలెడితే దీనమ్మ తోడు, 7 లెక్కలైనా కాట సోత దుబ్బే జింక బిఏ చీత రన్ ఇంటికి వచ్చేసాం అనమాట. చెన్నైకి వచ్చి కూడా ఒక 1 hour అవుతుంది అనమాట. మా నాన్న మా చెల్లి రిటర్న్ అయిపోయారు సేమ్ కార్లో. మా అమ్మ మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇంకా దీపం పెట్టి అవి అంతా చేసుకోవాలి అని. సో నేనేమో కిచెన్ అది సర్దుతూ ఉన్నాను. అండ్ మా అమ్మ ఫ్రెష్ అవుతుంది, దీపం పెడదాము అని చెప్పి అనమాట. చూపిస్తాము చిట్టి పూజా మందిరం. అది గిఫ్ట్స్లో వచ్చింది, వెంకటేశ్వర స్వామిది. బాగా నచ్చి తెచ్చుకున్నాం. అండ్ ఇది వచ్చి నా డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట. సిరి, స్వాతి వాళ్ళంతా కలిసి ఇచ్చారు, మాదిరి వాళ్ళంతా. ఇది వచ్చి మా కంపెనీ డైరెక్టర్ ఇచ్చారనమాట. అండ్ ఇది మా అమ్మ ఇచ్చింది. 2 కూడా సిరి, స్వాతి వాళ్ళు ఇచ్చారు. అది మా అమ్మ వాళ్ళు అనమాట. ఇది చిట్టిది. ఇది మామూలు ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది కదా, డెస్క్, దాని మీద పెట్టుకున్నాం. ఇలా కిచెన్
పరిస్థితి అన్నమాట. ఇంకా సర్దుతా ఉన్నా. ఇది కూడా నేను సపరేట్ క్లీన్ చేసిన వీడియో, ఇల్లంతా ఆర్గనైజ్ చేసి పెట్టాను అన్నమాట. రికార్డ్ చేస్తున్నాను, వస్తుంది మేబీ దీని తర్వాత వస్తుంది అనుకుంటే, ఈ వీడియో తర్వాత. దీనికన్నా ముందు వస్తే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, లేదంటే తర్వాత వస్తుంది చూడండి. ఇవి మనం కొన్ని స్టీల్ సామాన్ తీసుకున్నాం. ఇవి కూడా గగన్కి గిఫ్ట్ వచ్చాయి అనమాట, స్టీల్ డిన్నర్ సెట్. ఇది మెయిల్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే డిన్నర్ సెట్స్ అలా స్టీల్ ఇవ్వండి. అండ్ ఇది నా ఫ్రెండ్స్ ఇచ్చాను అనమాట, పింగాణి సెట్. ఇది హాట్ బాక్స్ మా దానికి మ్యాచ్ అయితే ఒకటి తీసుకున్నాం. అండ్ ఇవి బౌల్స్ ఒకటి. ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట, నటరాజ్ ఇచ్చింది. సో నేను మా బెడ్రూమ్లో పెట్టుకున్నాను, నిద్రలేసి ఉన్నాయి చూసినట్లు అట్లా ఉంటుంది అని చెప్పి. ఇంకొక సాయి ఇచ్చింది హాల్లో పెడతాను, పెద్ద వినాయకుడు. One eternity later. నైట్ డిన్నర్ ఆలు ఫ్రై, రైస్, రసం. వెటకారం చేస్తున్న జయంత్ ఒక పక్క, సపోర్ట్ చేస్తున్న గగన్ ఇంకొక పక్క. నేను ఏదో ఒకటి చెప్తానండి, మా ముందు దండం పెడుతున్నా, మా అమ్మ ఇంకొక పక్క. నైట్ అన్నీ సర్దుకొని వంట చేసుకొని తిని పడుకునేసరికి 10:30 దాటేసింది అనమాట. మిక్సీ అన్బాక్స్ చేస్తున్న గగన్ రావు షిండే. నిన్న మొన్నేమో వచ్చింది ఇక్కడ పైన ఒకసారి చేస్తాం మేడం. నేను కాటన్ బాక్స్లో బటర్ఫ్లై కంపెనీది బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్. మోస్ట్ యూస్లెస్ థింగ్ ఏంటంటే మాన్యువల్ అనమాట, ఎవరు చదవరు బేసిక్గా. దాని ఓ బుల్లిది. ఓకే మాహిష్మతి సామ్రాజ్యం అస్మోకం నాలాగుంది. పెంగ్విన్. బటర్ఫ్లై కంపెనీ వాడు పెంగ్విన్ లాగా చేశాడు. అది బుల్లిది. చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. బట్ సేఫ్టీ లాక్ ఏం లేదు. ఏందా మోస్ట్లీ నేనైతే వేటికి చూడలేదు ఇంతవరకు సేఫ్టీ లాక్. సేఫ్టీ లాక్ అంటే ఇక్కడ అదే చూడలేదు నేను ఇప్పుడు. క్యాప్ పెట్టేటప్పుడు లాక్ సిస్టమ్ వస్తుంది. మూడు జార్లు 4 ఇచ్చాడా? 3 కదా. తెడ్డు 1 2 3 అందులో ఉండేది 4 జార్లు అనుకుంటే. ఇక్కడ 4 జార్లు బొమ్మ చూపిస్తున్నాడు. కాకపోతే ఇవి నాకు ఆ చిన్నది తెలుసు. ఒక దాంట్లో ఇది పెట్టుకోవచ్చు, పిండి పట్టుకోవచ్చు మనం. పెద్దది ఒకటి జ్యూసర్. ఎట్లా చేయాలో తెలియదు, చూడాలి. అది మాత్రం జ్యూసర్ దిక్క. సో ఖచ్చితంగా మాన్యువల్ చేస్తారు. మోస్ట్ యూస్ఫుల్ థింగ్ గైస్. నాకు తెలియదు ఎట్లా వాడతారు జ్యూసర్. సో ఎట్లా ఏం వాడతారు? దాంట్లో వేస్తారా పండ్లు?
దాంట్లో నుంచి జ్యూస్ ఇంట్లోకి వస్తుంది. ఓకే. అంతే అంతనే. పండ్లు తీసుకురా జ్యూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.